ఇది గతంలో ఇన్నిసార్లు కూటమిలో ఉన్న ఎన్డీఏ భాగస్వామిగా 30 years ఆఫ్ జర్నీ ఎన్డీఏది. సో ఇప్పుడు ఇంత ముందు భారతదేశ ముఖ చిత్రం వేరు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం వేరు. ఇప్పుడు రెండు ముఖ చిత్రాలు మారిపోయినాయి. భారతదేశం నిజంగానే ప్రపంచ స్థాయిలో ఇవాళ ఎక్కడుందో మన అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి చేసిన డెవలప్మెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని తాపత్రయం, అంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే చంద్రబాబు గారు తాపత్రయం ఏ విధంగా ఉందో చూశారు జనమంతా. కాబట్టే ఆయనకి ఆ విధంగా మద్దతు కులమతాలకు అతీతంగా మేజర్, ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మతం అంటే బీజేపీతో పెట్టుకుంటే అసలు ముస్లిం ఒకటి పడదండి, క్రిస్టియన్ ఒకటి పడదండి అని ఎంత దారుణంగా మనమే చర్చల్లో కూడా పాపం మన వాళ్ళు చాలా చెప్పారు. అంటే చాలా మంది పాపం డిస్కషన్ పెట్టారు, మనం విన్నాం కింద కూడా, బయట ముస్లిం జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు మన ఫ్రెండ్స్ మన మీద అభిమానం ఉన్న కూడా చెప్పారు మనకి. ఏది మనతో అంటే కూటమి అంటే ఇష్టమే కానీ ఇది ఒకటే ఇబ్బంది అండి అనేవాళ్ళు కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తారు. వెస్ట్ విజయవాడలో ఎలాగైనా అసలు వైవి చౌదరి గారు, సుజనా గారు గెలవరండి, వెస్ట్ విజయవాడ వెస్ట్ గెలవరు కదా. అంతమంది అన్నిసార్లు గెలవరు అన్నా సరే ముస్లిం మైనారిటీలు కూడా ఈ కూటమికి ఓటేశారు. ఒక విశ్వాసాన్ని కలిగించింది కూటమి. అదే విశ్వాసాన్ని ప్రజలు అంత బాధ్యత ఇచ్చారు. మోడీ గారికి ఇచ్చారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. చంద్రబాబు గారు ఎక్కువ బాధ్యత నడిపించాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయన కాబట్టి. ఇవాళ ఆయన మాట్లాడింది ఇందాక ప్రసాద్ గారు చెప్పినా మీరు చెప్పినా, గతంలో ఆయన మాటలు కానీ ఆయన ఇది కానీ ఈ రోజు ఉన్నటువంటి దానికి అసలు ఒక అద్భుతమైన మెసేజ్ దేశానికి పంపించాడు ఆయన. దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన మెసేజ్ ప్రపంచానికి కూడా వెళ్ళింది వాళ్ళు. ఆ విధమైనటువంటి చాలా వినమ్రతతో కూడినటువంటి ఆయన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకునే ఏం చేసినా చేస్తున్నాను, దేశము రాష్ట్రము తప్పించి అభివృద్ధి తప్పించి ఇంకోటి లేదు, నా ఎజెండా కాదు